పెట్టాను, ప్రార్థన చేశాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. అవును, మన దేవుడు చాలా గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, యథార్థమైన దేవుడు. తన బిడ్డలు వారి కొరకు వారి విజ్ఞాపనలు విని మరి వెంటనే సమాధానం ఇచ్చే దేవుడు. మరి ప్రస్తుతము అమెరికాలో పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా రీసెంట్గా వెళ్ళిన స్టూడెంట్స్ మరి గ్రాడ్యుయేషన్ ముగించుకున్నా కూడా జాబ్స్ రాకుండా మరి ఎంతో మరి కష్టపడి మరి డే టు డే లైఫ్ కూడా మరి ఎంతో మరి చాలా క్రిటికల్గా ఉన్న ఈ సమయంలో మరి నా కోడలు షైనీ మరి అక్కడ ఉంది బాస్టన్లో. తను గ్రాడ్యుయేషన్ ముగించుకున్న 5-6 months వరకు తనకు జాబ్ రాలేదు. మరి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఎంతో కష్టంగా రూమ్ రెంట్ కట్టుకుంటూ మరి తన డైలీ నీడ్స్ అవన్నీ చేసుకుంటూ మరి చాలా కష్టంగా మరి లైఫ్ తను అక్కడ ఫేస్ చేసింది. మరి ఈ సమయంలో అనురాగ్, అనేష కూడా అక్కడికి వెళ్ళారు. మరి ఒక కుటుంబంగా జీవించాలంటే చిన్న అపార్ట్మెంట్ కావాలి, అయినా కూడా వాళ్ళని ఎఫర్ట్ చేయలేకపోయారు. మరి అందుకే మరి అనురాగ్ మన పాపను తీసుకొని వెనక్కి వచ్చాడు. మరి ఈలోగా షైనీ మరి తన రూమ్మేట్స్తో కొంచెం షేర్ చేసుకుంటూ షీ వాజ్ ట్రైయింగ్ ఫర్ జాబ్స్. అయినా ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా కూడా జాబ్స్ రాలేదు. మరి దీనికి కారణం కూడా ఉన్న ప్రస్తుతం యొక్క మరి నేను పేరు తీయను, ఆయన చాలా మరి కొన్ని క్లిష్ట పరిస్థితులు కలుగజేస్తున్నాడు కాబట్టి మరి చాలా కష్టమైపోయింది. అయితే మొన్న షైనీ ఫోన్ చేసి, ఆంటీ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ అని చెప్పినప్పుడు ఏంటి నాన్న అంటే, ఇప్పుడే నా ఇంటర్వ్యూ అయింది, ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ ఏ గుడ్ జాబ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ అని చెప్పినప్పుడు నేను నా కళ్ళలో నీళ్ళు వచ్చేసేది. ప్రభా, మేము ఎంత నమ్మదగని వారమైనా మీరు మాత్రం నమ్మదగిన దేవుడు తండ్రి. ఆనాడు ఫరో మరి మీ బిడ్డలు ఎంతో కష్టపెట్టాలని తన అధికారాన్ని, బలాన్ని, గుర్రాలు, రథాలు, సైన్యం, ఇది అతని బలము, దాంతో మీ బిడ్డలు ఆపాలని చూశాడు. కానీ మీరేం చేశారు? ఆ ఫరోనే వాడుకొని తాను ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిగల దేవుడో, మరి ముఖ్యంగా తన నమ్ముకున్న బిడ్డల పట్ల తన కృప ఎంత గొప్పదో చెప్పడానికే ఆయన ఫరోని వాడుకున్నాడు. మరి అవును, నిజమే. మరి ఇప్పుడు కూడా నేను చెప్పే సాక్ష్యం ఒకటే ముగించేస్తాను. ఏ విషయంలో కూడా నిజమే, మనం ఇంతగా చెప్తున్నా నేను కూడా చాలా మరొకసారి డిప్రెస్ అయిపోతాను, డిస్కరేజ్ అయిపోతాను, చాలా మెంటల్గా కూడా చాలా ఇదైపోతాను. కానీ దేవుడు అన్నీ చెప్తాడు, నేను ఉన్నాను కదా, ఆయన దేర్ ఫర్ యూ అనగానే అవును ప్రభా, క్షమించండి ప్రభా అని చెప్పి వెంటనే మనం సర్దుకుంటాను. కాబట్టి ఏ విషయంలో కూడా ఎంత సమస్య అనేది బిగ్ ఆర్ స్మాల్, అవర్ గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ ప్రాబ్లమ్స్. He is greater than every situation. He is our sovereign God. Everything belongs to Him. Especially those who trust Him. The sky also is not the limit. కాబట్టి మరి ఒకసారి సంఘం మీరందరూ ప్రార్థించారు. ముఖ్యంగా ఎవరి బిడ్డలు 5 o'clock చేసే ప్రేయర్స్, ఆల్ నైట్ ప్రేయర్స్, అలాగే బాబు గారు, చంటి బాబు గారు, కిషోర్ గారు, పెద్దలందరూ చేసిన ప్రేయర్లు మరి దేవుడు ఆలకించి బిడ్డకి మంచి జాబ్ అనుగ్రహించారు. మరొకసారి సంఘపక్షంగా నేను నా కొరకు అందరి కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభువుకే చెందినట్లు ఈ సాక్ష్యం పంచుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.